ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే, రేపు రాబోయేది ఆఖరి మార్గశిర మంగళవారం. రాత్రి 9 గంటల లోపు గ్యాస్ స్టవ్ పైన ఇది ఒక్కటి పెడితే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి. అవునండి, మీరు విన్నది నిజమే. భరించలేని కష్టాల్లో ఉన్నవారు మార్గశిర మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ పైన ఇదొక్కటి పెడితే చాలండి, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనం 4 వైపుల నుండి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పోతాయి. విపరీతంగా వచ్చే కష్టాలు తీరిపోతాయి. మనమందరము డబ్బుని సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. ప్రతిరోజు మన చెమటను చిందించి ఎంతో కష్టపడి డబ్బునైతే సంపాదిస్తూ ఉంటాము. కానీ కొందరు ఎంత కష్టపడి సంపాదించినా వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. దీనికి కారణము మనపై లక్ష్మీ అనుగ్రహం లేకపోవడమే అని పండితులైతే చెబుతూ ఉన్నారు. ఏ ఇంట అయితే లక్ష్మీ అనుగ్రహం ఉండదో ఆ ఇంట ఎప్పుడూ కూడా గొడవలు, డబ్బు నిలవకపోవడము, వ్యాపారాలలో ఏదీ కలిసి రావకపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి కష్టాలతో బాధపడుతూ ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు పడుతూ ఉన్నారు, ఇంట్లో దరిద్ర దేవత ఉందేమో అన్న అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆఖరి మార్గశిర మంగళవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీకు మార్పు అనేది తెలుస్తుంది. మరి దాని యొక్క విధి విధానం ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇలాంటి మంచి మంచి పరిహారాలు అన్నీ కూడా మన ఛానల్లో పొందుపరచడం జరుగుతోంది. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే, రేపు రాత్రి ఆఖరి మంగళవారం కదా, ఈరోజు రాత్రి 8 నుంచి 9 లోపు మాత్రమే ఈ పరిహారాన్ని అనేది చేయాలి. మీరు ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ని ఒక పరమ పవిత్రమైన వస్తువుగా భావించాలి. పూర్వకాలము కట్టెల పొయ్యిని ఎంతో పవిత్రంగా భావించేవారు. అందుకోసమే వంట చేసే ప్రతిసారి దానిని మంచిగా పేడతో అలికి, పసుపు కుంకుమలు అద్ది, ముగ్గులు వేసి దాని తర్వాత మాత్రమే వంటకు ఉపక్రమించేవారు. కానీ ఇప్పుడు అధునాతన పద్ధతులు అన్నీ కూడా వచ్చాయి కాబట్టి మనకు గ్యాస్ స్టవ్ అనేది వచ్చింది. కానీ ఈ గ్యాస్ స్టవ్ని చాలామంది చాలా గలీజ్గా పెట్టుకొని ఉంటారు. అలాంటి గ్యాస్ స్టవ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దరిద్ర దేవత నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంట్లో అయితే వంటగది శుభ్రంగా ఉండదో ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చోందంటే లక్ష్మీ అనుగ్రహం వారిపై అస్సలు ఉండదు అని గుర్తుంచుకోవాలి. కాబట్టే చాలామంది పాలు ఒలికిపోయినా వాటిని శుభ్రం చేయకుండా అవి నల్లగా మాడిపోయి దానిని ఎప్పుడో వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడమో, ఇలా హైటెక్ షెడ్యూల్ అనో ఇంకా ఏదో అనే చెప్పుకుంటూ అలా వదిలేస్తూ ఉంటారు. కానీ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నామే అని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా తప్పకుండా తెలుసుకున్న విషయం ఏమిటి అంటే, గ్యాస్ స్టవ్ ఎప్పుడు గ్యాస్ కింద భాగము పైన మొత్తం అంతా కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అని. ఇక వంటగదిని ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల కొంతమేర దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల ఎక్కువ శాతం తొలగిపోయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఏం చేయాలి అంటే, ఈ రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటలలోపు మీరు వంటగది అంతా శుభ్రం చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ పనులన్నీ అయిపోయి వంటగది అంతా శుభ్రం చేసుకుని అయిపోయింది, ఇంకా పడుకునే వెళ్తున్నాము అన్న టైంలో ఒక యూజ్ అండ్ త్రో బౌల్ తీసుకోండి. యూజ్ అండ్ త్రో బౌల్ తీసుకొని అందులో మంచినీళ్ళు వేయండి. మంచినీళ్ళు వేసి అందులోకి పసుపు కలపండి. పసుపు కలిపేసి మంచిగా కలిపేసిన తర్వాత అందులోకి కొంచెము అత్తరు వేయండి. అంటే మంచి సువాసన కోసం అనమాట. వేసిన తర్వాత కొన్ని గింజలు ధనియాలు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసేసి ఆ కప్పును మీరు గ్యాస్ స్టవ్ అంటే క్లీన్ చేసిన గ్యాస్ స్టవ్ని గుర్తుపెట్టుకోండి. క్లీన్ చేసిన గ్యాస్ స్టవ్ని పైన మాత్రమే పెట్టాలి దీనిని. అలా పెట్టేసి ఆ రోజు రాత్రంతా వదిలేసేయండి. మరుసటి రోజు అంటే బుధవారం రోజు ఆ కప్పును తీసుకొని ఆ నీళ్ళని షింక్లో పారబోసేసి ఆ కప్పును డస్ట్బిన్లో పడేసేయండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు మార్పులు అనేవి తెలుస్తూ వస్తాయి. షింక్లో ఎప్పుడూ కూడా పాత్రలు అనేవి లేకోకుండా శుచిగా ఉండాలి. వంటగది ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంటే మాత్రమే లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మంచి పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఇంకా నలుగురికి షేర్ చేయండి. రేపు మరి మంచి వీడియోతో మేము కలుసుకుంటాం.